నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. హల్లెలూయా. కూర్చుందాం. దేవుని అపారమైన కృపను బట్టి 2 సెషన్స్ అయ్యాయి. 3వ సెషన్ యాక్చువల్గా ఈ ప్రేయర్సు దేవుడు ఎంతో గొప్పగా పరలోకంలో నుంచి ఆయన తొంగి చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట దేవుని సేవకునిగా నేను చెప్పనివ్వండి. దేవుని దగ్గర నటించొద్దు, దేవుని దగ్గర బొంకొద్దు, యథార్థంగా ఒప్పుకోండి. నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ఆయన సన్నిధిలో ఉన్నారు. ఆయన మాట వెలువడుతున్నప్పుడు ఎవడైతే విధేయత కలిగి ఉంటాడో వాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. జాగ్రత్త. దేవుడు ఆల్టర్ కాల్ ఇస్తాడు, ఒక్కోసారి పిలుచుకుంటాడు. ఆయన పిలుచుకున్నప్పుడు సరౌండ్ అవ్వండి. ఇంకా మౌనంగా ఉండి ఆ హృదయ కాఠిన్యాన్ని అలానే పెట్టుకుని ఆ పాపాన్ని అలానే పెట్టుకుంటే ఎంతకాలం నీ ఆయుష్? ఇప్పటికే సగం అయిపోయింది, ఇంకొంది చాలా కొద్ది. నరకానికి ఈడ్చబడతావు. దేవుడు దర్శిస్తున్న కాలాలలో ఖచ్చితంగా సరెండర్ అవ్వండి, ఒప్పుకోండి ప్రతి పాపాన్ని. ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని పిలిచాడు ప్రభువారు, వాళ్ళు మౌనంగానే ఉన్నారు, నేను గమనిస్తూనే ఉన్నాను. ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు శూన్యం. జాగ్రత్త. దేవుని అపారమైన కృపను బట్టి ఆమేన్. దేవుడు దర్శించారు దాదాపు 8 మంది 9 మందిని. ఆమేన్. వారికి నుంచి పరసంబంధమైన ప్రార్థనలు వాళ్ళు చేస్తారు. ఆమేన్. దేవుని రాజ్యం కొరకు కట్టబెడతారు. ఆమేన్. ఈ పరిచర్యలో సహకారులుగా ప్రజల వారు ఉంటారు. ఆమేన్. ఇలాంటి ఉపవాస కూడికలకు రండి, కుటుంబాలతో రండి. దేవుని సేవకునిగా కుటుంబాల్లో నుంచి కేకలు పెట్టి మండిపోతూ కొన్ని అపవిత్రాలు కుటుంబాల్లో నుంచి పారిపోయాయి. ప్రజలాట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వ్యక్తిగతంగా అనుభూతిలోకి మీరు వెళ్తారు. ఆమేన్. మీరు నువ్వే సాక్షిగా ఉంటావు వాటి విషయాల్లో. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు ఖచ్చితంగా బిడ్డలు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించడం కన్నా వారి కొరకు ఎంత ప్రయాసపడి, మా అమ్మాయి 10వ తరగతి అండి, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అండి, మా అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందండి, వారిని శారీరకంగా నువ్వు భద్రపరుస్తూ వాడికి కావలసిన ఆహారం పెడుతూ వాడికి సౌకర్యాలను కలుగు చేస్తూ, కరెంటు పోతే చదువు భంగమైద్యేమో అని ఇన్వర్టర్ పెట్టించి, ఒకవేళ గాలి రాదేమో చల్లగా ఉంటే బాగా చదువుతారేమో ఏసీ పెట్టేసి వాడికి కావలసిన సమకూరిస్తే వాడి శరీరానికే నువ్వు ఇస్తున్నావు, కానీ అసలు దాన్ని మర్చిపోతున్నావు. ఆమేన్. నీ బిడ్డల భవిష్యత్తులోకి ఉన్నతమైన శిఖరాగ్రాలకి పెరగాలంటే
తల్లిదండ్రుల ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఆమేన్. నువ్వు చేసే ప్రార్థన, మీ పిల్లలు రేపు డాన్స్ ఎగ్జామ్కి వెళ్తారు, పని మానుకో. ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్న సమయం అంతా నువ్వు ఉపవాసం ఉండి ఇంట్లో కన్నీరు గార్చు. ఆమేన్. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన బాధ్యత. హూరు అహరోను కింద ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం జరుగుతుంది. మోషే ఎక్కడికి వెళ్ళారు? ముగ్గురు కొండ మీదకి వెళ్ళారు. మోషే చేతులెత్తినంత సేపు జయం పొందుకుంటున్నారు శత్రువు మీద ఇజ్రాయేల్ ప్రజలు. ఎప్పుడైతే చేతులు భారం కలిగి చేతులు దించుతున్నారో అపజయం వస్తుంది. తల్లిదండ్రులుగా నువ్వు కూడా నీ బిడ్డల విషయమై ఎప్పుడు ఉదయకాల సన్నిధిలో నీ 2 హస్తాలు దేవుని వైపు ఎత్తు. నీ బిడ్డలకు జయాన్ని ప్రకటిస్తాడు ప్రభువారు. ఆమేన్. నీ బిడ్డలు జయ జీవితాన్ని పొందుకుంటారు. ఆమేన్. ఇది నువ్వు చేయవలసింది. వారి కొరకు కోట్ల రూపాయలు నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడికో సంపాదించుకొస్తే దానివల్ల ఉపయోగమేమి లేదు. నువ్వు చేసే ప్రార్థన, రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఉపవాసం అండు, చాపేసుకో ఒంటరిగా. అలాంటి సౌకర్యంలో దేవుని సన్నిధి ఎప్పుడు తెరవబడి ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో రా దేవుని సన్నిధికి, నీ 2 హస్తాలు దేవుని వైపు చూపించు. వాడు ఎగ్జామ్ రాస్తున్నంత సేపు ఆమేన్, ఏ డిస్టర్బెన్స్ అపవాది నీ బిడ్డ కలుగు చేయకుండా ఉంటాడు. ఆమేన్. ఎలాంటి భయాన్ని నీ బిడ్డకు రానియకుండా ప్రభువారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. నీ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆమేన్. ఇది నువ్వు చేయవలసింది. ఇక నుంచి చేయకపోతే దేవుడు చెప్పాడుగా, చెయ్యి, విధేయత చూపించు. నీ బిడ్డలు ప్రైజ్ ది లార్డ్ ఊరిలోనే ఉన్నతమైన స్థితికి నిలబడతారు. ఇది తల్లిదండ్రులు చేయాల్సి. అమ్మ నీరసం వచ్చింది, ఇది నువ్వు మంచిదే, అవి పెట్టు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? నీ ప్రార్థన. నీ పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? నీ పిల్లలు ఎందుకు ప్రయోజనకారులు కావటం లేదు? దేవుని సాక్షిగా చెబుతున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కోవిడ్ టైంలో కాలేజీలు జరగల, స్కూళ్ళు జరగల, ఏమీ జరగల. ఎగ్జామ్స్ మటుకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ప్రభుత్వం. కానీ ఇలాంటి విషయములలో ఏ ప్రిపరేషన్ లేదు, ఏమి చదువుకోవాలా. బుష్ ఉన్నాడు, జేఈ మెయిన్స్లో వాడికి 32వ ర్యాంక్ రావటానికి కారణము పేరెంట్స్గా మా 2 హస్తాలను ఎత్తామంతే. మేమే సజీవ సాక్ష్యం. ఇండియా వైజు భారతదేశం అంతటిలో కల్లా 32వ ర్యాంకు బుష్ పొందుకున్నాడంటే వాడికున్న విశ్వాసము. వాడు లోన్ ఎగ్జామ్ రాస్తుంటే నేను పార్కులో కూర్చుని దేవునికి మోకరించి ప్రార్థన చేశాను 2 హస్తాలు. ప్రభువా, ఈ ఎగ్జామ్ కోసం ఇండియా మొత్తం రాస్తుంది. జ్ఞానం కలిగిన వారు చాలామంది విద్యార్థులు ఉన్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు కట్టి వాళ్ళు కోచింగ్లు తీసుకున్నారు. మాకు ఏమీ లేదు, మీరే దిక్కు. ఆ సమయంలో వాడికి జ్ఞానం ప్రసాదించమని వాడు నేను ఎగ్జామ్ తీసుకెళ్ళి పార్కులో కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నా, ఇంటి దగ్గర పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఆశ్చర్యం. అయ్యా, మేము పిల్లోడిని 2 సంవత్సరాల నుంచి 5 లక్షలు పెట్టి కోచింగ్లు ఇప్పించాం, వాడికి రాలేదే ర్యాంకు. నమ్మదగిన దేవుడు. నీ 2 హస్తాలు దేవుని వైపెత్తు, త్రికరణ శుద్ధితో, హృదయమంతటితో. ఇది భక్తి అంటే. భక్తి చేస్తూ దాని శక్తిని పొందుకోబోతు. నువ్వు చేసే భక్తి ఏముంది? భక్తి చేయాలి, ప్రైజ్ ది లార్డ్. దాని శక్తిని కూడా పొందుకోవాలి. తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మీరున్నంత వరకు, ఈ శరీరంలో ప్రాణమున్నంత వరకు, ఈ శరీరం పడిపోయే వరకు దేవుడు నీ బిడ్డలకు నిన్ను విచారణకర్తగా, వారి ప్రొటెక్షముగా, భూ సంబంధమైన విషయంలో నిన్ను కాపరిగా పెట్టాడు. ఆమేన్. వారి కొరకు నువ్వు కన్నీరు గార్చు. ఆమేన్.
వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆమె అర్థమవుతుందా? మా నాన్నగారికి 75 సంవత్సరం, చిన్న ఫోన్ ఉండేది ఆయనకి. 7 అవుతుందిరా ఇంకా రాలేదేంటి అని దేవుని మాట చెప్పి చిన్న ప్రార్థన చేసేవాడు. ఆమేన్. చిన్న ప్రార్థన, ప్రభువా వీడిని క్షేమముగా గృహానికి నడిపించి, అంతే ఆయన చేసే ప్రార్థన. దీర్ఘ ప్రార్థన కూడా ఉండదు. మళ్ళీ నేనేమైనా ఇసుకుంటానేమో, నేనేమన్నా కాలేజీలో ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటానేమోనని భయపడుతూ చేసేవాడు. నాకు ఒకసారి జాలేసి, ప్రైజ్ లార్డ్, తొందరగా వచ్చేయి. ఆమేన్. ఇది కదా నీ బాధ్యత, ఇది కదా నువ్వు చేయాల్సింది. రేపు లెక్క తీస్తాడు నీ మీద, లెక్క అడుగుతాడు ఆయన. ప్రతి దానికి లెక్క అడిగే దేవుడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు 10 రూపాయలు మీ అమ్మాయికి ఇస్తేనే ఇంటికి రాగానే, అమ్మాయి 10 రూపాయలు దేనికి ఖర్చు అయ్యమని అడుగుతావు లేదా? లెక్క అడగవా? ఖచ్చితంగా అడుగుతావు. దేవుడు కూడా నిన్ను లెక్క అడుగుతాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వారికి ఒక నెలలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంతమందికి డిఎస్సి ఎగ్జామ్స్, జాబ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత యూపీఎస్ కొరకు ఎగ్జామ్స్, ఉద్యోగాల కొరకు చాలామంది ఉన్నారు. ఇంజనీరింగ్ పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ టైంలో సంఘముగా, దేవుని బిడ్డలుగా, సేవకునిగా ఇది చేయటము నా ధర్మం. ప్రైజ్ లార్డ్. అది నా డ్యూటీ, అది నా బాధ్యత. అంతకుముందు ఇలా చేయలేదంటే వ్యక్తిగతంగా చేసేవాళ్ళం మేము. ఇప్పుడు దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. అందుకని ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చెప్పి ఎగ్జామ్ రాసేవారందరినీ వారు ముందు లైన్లోకి వస్తారు. ప్రైజ్ లార్డ్. సంఘమంతా దేవుని సేవకులుగా, దేవుని సేవకురాలుగా, దేవుని బిడ్డలుగా మీరు మన హస్తాలన్నీ ఆ బిడ్డల మీద ఉంచుదాం. ప్రైజ్ లార్డ్. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కొద్ది నిమిషాలు 4-5 హెచ్చరికలే స్టూడెంట్స్ కోసం చెప్తాను. ఇప్పుడు ఎవరికి హెచ్చరిక చేశానండి? తల్లిదండ్రులకి. ఆమేన్. ఆమేన్. ఇది నీ డ్యూటీ. ఎగ్జామ్కి వెళ్ళాడంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. రండి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. అక్కడ ఆగుదాను. నీ గురించి ప్రభు ప్రణాళిక ఉంది. నీ గురించి ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. నీ గురించి ఆయనకు ఒక ప్లాన్ ఉంది. అది ఆయనకు తెలుసు. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సెకండ్, మీరు నాకు ఆమేన్. 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 చాలండి. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్. దేవుని ఉద్దేశము, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడంటే ఆకాశము కన్నా ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మీ బిడ్డల పట్ల మీకున్న ఉద్దేశం ఏంటి? వాడు ఉన్నతముగా ఉండాలని. ఆమేన్. ఉన్నతమైన జాబులో ఉండాలని, వాడు మంచి ఉద్యోగం చేయాలని. అర్థమవుతుందా? ఈ ఉద్దేశాలు కలిగి ఉంటారు. వాడు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కలలో కూడా స్మరించారు. వాడు బాగుంటే చాలు, నన్ను చూసినా చూడకపోయినా. అది కదా తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. ఆమేన్. నా ప్రభువుది తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ. ఆమేన్. ఒకవేళ తల్లి మరిచిపోయినా
తండ్రి మరిచిపోయినా నేను మటుకి నిన్ను నేను విడవను, విడిచిపెట్టను, ఎన్నటికీ ప్రైజ్లా నిన్ను మరిచిపోను. నిన్ను నేను నా హస్తములలో చెక్కుకున్నా, నిన్ను నేను నా చేతులతో చేసుకున్నా, నిన్ను నేను మరిచిపోను. ఆమేన్. ఆయన మాట నమ్మదగినది. ఆయన ఒకసారి వాగ్దానం ఇస్తే అది ఎన్నటికీ ప్రైజ్లాడ్ జరగకుండా ఉండదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీ అందరి పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, దాన్ని నేను నెరవేరుస్తా. దానికి ముందు ప్రార్థన చేయి. ఆమేన్. నీ బిడ్డలు రేపు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు నువ్వు ప్రార్థన చేయాలి బాగా బిడ్డల కొరకు. ఆమేన్. అయ్యా, బిడ్డలకి వారికి ఎలాంటి భయాలు రానియొద్దు, వారికి ఎలాంటి అనారోగ్యం రానియొద్దు ప్రభువా. వారు ఖచ్చితంగా ప్రభువా ఎలాంటి మరి ఒక్కోసారి వాళ్ళకి ఏం కలిగిద్దంటే, రండి చూపిస్తాను. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో. చాలు. మొట్టమొదటికి నీ బిడ్డలకు నువ్వు నేర్పించవలసింది, బిడ్డలు నేర్చుకోవలసింది. ఇక్కడ మొట్టమొదటి మాట ఏమన్నాడంటే 3:5లో మీరు రాసి పెట్టుకోండి. అక్కడ ఏమంటున్నాడంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక. ఆమేన్. ఎప్పుడు నీ బుద్ధిని ఆధారంగా చేసుకోవాక, నీ సబుద్ధిని ఆధారంగా నేను చదివేస్తాను, నాకన్నీ వచ్చు. మీరు కూడా మా అమ్మాయి చాలా తెలివైంది, మా అమ్మాయికి రాంది ఏముంది, ఇప్పుడు వరకు ఏమొచ్చింది, క్లాస్ ఫస్టే అమ్మాయి, ఆమెకు మించింది ఏముంది, ఈ బుద్ధి అసలు ఉంచుకోవాక. నీ సబుద్ధిని, ఈ టాలెంట్ని అసలు ఎప్పుడు నమ్ముకోవాక. అర్థమవుతుందా? నువ్వు నమ్ముకోవాల్సింది దేవునిని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్ముకోవాల్సింది, విశ్వసించవలసినది దేవుణ్ణి. ఎలా విశ్వసించాలి? పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆమేన్. ఎస్, ఆయన నాకు ఇచ్చాడు ఈ బిడ్డని. నేను ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన ఆయన ఆలకించాడు. నేను ఏదైతే ప్రార్థన చేశాడో పరలోకము దాన్ని గుర్తు చేసుకుంది, పరలోకంలో చేరింది. నా బిడ్డకి ఖచ్చితంగా ప్రైజ్లా ప్రభువారే నా బిడ్డ మీద ప్రణాళికను నెరవేరుస్తాడు. ఎప్పుడు అపజయము నా బిడ్డ చూడదు. ఆమేన్. ఎప్పుడు భయానికి లోను కాదు నా బిడ్డ. ఆమేన్. ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు నా బిడ్డ. ఆమేన్. ఈ మనస్సు పూర్ణ మనస్సుతో హృదయం అంతా దేవునిని నమ్మాలి, విశ్వసించాలి. ఇది నీ విశ్వాసము. ఆడేం పాస్ అవుతాడులే, నో, నువ్వు ఏది బగిలితే అదే జరిగింది. నీ బిడ్డలను ఉదయకాలమే లేసి నువ్వు వాళ్ళకన్నా ముందు లెగవాలి. నీ ప్రార్థన వాళ్ళు వినాలి, నీ కన్నీరు కాచటం నీ బిడ్డలు వినాలి. రేపు వాడు సాక్షిగా ఉండాలి. నా తల్లి నా కొరకు ఆహారం చంపుకుంది, కడుపు కాల్చుకుంది, ఆకలితో ఉంది, నా కొరకు ఉపవాసం ఉంది. నేను ఈ స్థితికి రావటానికి నా తల్లి ప్రార్థన, ఈ సాక్ష్యము నువ్వు ఇందువుగాక. నీ బిడ్డలు ఫలవంతంలోకి వచ్చుదురుగాక. నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం పలుకుదురుగాక. ఇది జరుగునుగాక. ఆమె ఆమె వాళ్ళని పంపించి చుట్టుగా తిని గురకబెట్టి నిద్రవాక. అపవాదులు ఎంటాడతాయి. జాగ్రత్త. ఇది నీ డ్యూటీ, ఇది నీ డ్యూటీ, ఇది నీ బాధ్యత. ఉన్నారా తల్లిదండ్రులు? ఇక నుంచి నీకు వాక్యం తెలియదు, ఇప్పుడు తెలిసింది. వారు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చొని చేయవలసింది ఇదే. ఇప్పుడు బిడ్డలకు చెబుతున్న స్టూడెంట్స్కి వినండి జాగ్రత్తగా. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎలా చదవాలో తెలుసా?
హృదయమంతటితో చదవాలి. ఆమేన్. కాలేజీ స్టూడెంట్స్ అయినా, స్కూల్లో ఉన్నవాళ్ళైనా, పీజీ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారికి నేను చెప్తున్న విషయం ఏంటో తెలుసా? హృదయముతో చదవాలి, హృదయపూర్వకముగా చదవాలి. ప్రైజ్ లార్డ్. శక్తి వంచన లేకుండా చదవాలి. ప్రైజ్ లార్డ్. ఈ 3 జరగాలి. ఎలా చదువుతావు? బై హార్ట్ పెట్టి చదవాలి. శక్తి వంచన లేకుండా చదవాలి. ప్రైజ్ లార్డ్. 100% మనసును అక్కడే పెట్టి చదవాలి. ఆమేన్. ఒక మాట మీకు స్టూడెంట్స్, ప్రార్థన చేస్తున్నాంలే, ఈ ప్రార్థన వల్ల దేవుడు నీకు ఎలాంటి సహాయం చెయ్యడు. అదేంటన్నా, మరి ప్రార్థన ఎందుకు చేపిస్తున్నారు? చెబుతా. ప్రైజ్ లార్డ్. నువ్వు చదవకుండా, నువ్వు ప్రిపరేషన్ కాకుండా, మా అమ్మ ఉపవాసం ఉంటుందిలే, ప్రార్థన చేసిద్దిలే, నాకు మంచి మార్క్స్ వస్తాయని చక్కగా ఆ ప్రిపరేషన్ లేకుండా ఉంటే ప్రభువారు సహాయం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమి ఎగ్జాంపులో ఏమి చేయడు. నీ చదువు పట్ల నీకు 100కు 100%, ఎంతండి? 100కు 100%. ప్రైజ్ లార్డ్. చదువుపై ప్రైజ్ లార్డ్ నా ప్రభువారు 100కు 100% నేను చదవగలిగిన ఎబిలిటీ, నేను చదవగలిగిన సామర్థ్యాన్ని, నేను చదవగలిగిన జిజ్ఞాసని, నేను చదవగలిగిన ఆసక్తిని నాకు ప్రభువారు సహాయం చేయునుగాక అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు అలాంటి విషయాల్లో సహాయం చేస్తాడు. ఇందాక చదవకుండా మా అమ్మాయి ప్రార్థన చేస్తుందిలే, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, ఆ పాస్టర్ని కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాడు, మాకు ఏమందులో పాస్ అవుతానంటే దేవుడు సహాయం చేయడు. జాగ్రత్త. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఎక్కడన్నాడు? ఆయన మీద పూర్ణ హృదయముతో నంబిక ఉంచాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీకు ఇంటలెక్చువల్ ఎబిలిటీ పెరగాలంటే, మెమరీ పవర్ పెరగాలంటే, ఆమేన్, స్పాంటేనియస్గా ప్రైజ్ లార్డ్ వచ్చిన క్వశ్చన్కు కంప్లీట్ ఆన్సర్ను ప్రజెంట్ చేయాలంటే అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమవుతుంది నా మాట? గట్టి పని. ఒక్కరు బాగా చదివి వెళ్తారు, బయటకు వచ్చి అరే ఈ క్వశ్చన్కి ఇది రాయలేకపోయాను అంటాడు. ఇప్పుడు బాగా చదివి వెళ్తాడు, అది 20 మార్కులకి ఇస్తాడు అనుకుంటే 2 మార్కులకి ఇచ్చాడు. ఈవిడు చదివాడుగా, 2 మార్కులకి ఎంత రాయాలి అదే రాయాలి, వీడికి ఎంత రాయో తెలియదు. 22 మార్కులది 20 మార్కులు ఆన్సర్ రాసి వస్తాడు. టైం అంతా వేస్ట్ అయ్యిద్ది. అర్థమవుతుందా నా మాట? అలాంటి టైంలో నువ్వు ఎంత ప్రజెంట్ చేయాలో, ఏ ఆన్సర్కి ఎంతవరకు నువ్వు రాయగలవో అది స్మరణలోకి వచ్చి నువ్వు ఎంత ప్రజెంట్ చేయాలో అంతే రాసేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఇక్కడ సహాయం వస్తుంది. నీకు చదివింది మళ్ళీ జ్ఞప్తికి రాసుకోవడం, రీకలెక్ట్ చేసుకోవడానికి, ఆ జ్ఞాపక శక్తిని నీకు ఇవ్వటానికి. అప్పుడు దాకా వాడి జ్ఞాపకం ఉండదు. బయటికి రాగానే అరే దీన్ని చదివాను రా, నేను రాయలేకపోయాను అనేవాళ్ళు లేరంటారా? అంటే ఆ సమయంలో ఎందుకు రాడు గుర్తుకు రాలా? వీడికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుకు వచ్చింది? అక్కడే అపవాది పనిచేస్తాడు. అర్థమవుతుందా? అది క్రైస్తవేతరులకు తెలియదు, అది అన్యులకు తెలియదు. కానీ ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటావు చూడు, అలాంటి చదవంది ఎప్పుడో ఒక క్వశ్చన్ లీలగా గుర్తుంది, కానీ అంతగా చదవలా, కానీ లీలగా చూసాడు కదా నువ్వు చేసే ప్రార్థన వల్ల. ఆమేన్. నీ కుమారుడికి కూతురికి ప్రైజ్ లార్డ్ అది బాగా జ్ఞప్తికి తీసుకొస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. సత్యమో తప్పుడు కూడా దేవుని మహింపరచు. ఇది దేవుని బిడ్డలో చేయవలసిన పనులు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ సహాయం చేయడు? నువ్వు రాయకుండా పరీక్ష పాస్ చేస్తాడు. నోను. నువ్వు ఎంతవరకు చదవాలి?
పూర్ణ హృదయంతో హృదయమంతా పెట్టి నీ గుండెంతా పెట్టి చదవాలి. 100%, 100% నీ హృదయంతో చదవాలి, ఆసక్తి కలిగి చదవాలి, మనస్సు పెట్టి చదవాలి. అది నీ పని, ఇది యువర్ డ్యూటీ, నీ బాధ్యత. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్కి ఏమి రాయాలో చెప్పేది ఆయన. ఆమేన్. దేవునికి మహిమ. నువ్వు మర్చిపోకుండా నిన్ను జ్ఞప్తికి చేర్చేది ఆయన. ఏమి చదవకుండా జ్ఞప్తికి తీసుకురమ్మంటే ఆయన చెయ్యడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ప్రార్థన ఎందుకు? అలాంటి ఎప్పుడూ లీలగా ఎప్పుడో మాస్టర్ గారు చెప్పింది అది ఇంపార్టెంట్ కాదని పక్కన పడేసు. కానీ ఒక 6 నెలల క్రితం ఎప్పుడో చెప్పిన మాస్టర్ గారు అది లీలగా ఉన్నప్పుడు నీ మైండ్ను పరిశుద్ధాత్మ దేవుడి వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఆమేన్. అప్పుడు నీకు డిజిటల్లో కనపడతా ఉంటుంది. ఇది దేవుని సహాయం. అర్థమైందా? మొదటి పాయింట్. రెండో పాయింట్, రానోళ్ళకి వెళ్ళి చెప్పండి, ప్రైజ్ లార్డ్, ఈరోజు వచ్చిన వాళ్ళు ధన్యులు. నేను లాస్ట్ ఆదివారం నుంచి నేను అనౌన్స్ చేస్తున్నా, ప్రైజ్ లార్డ్. సాతానుడు ఏ పనులు చేశాడు, ఆ నెట్ పోయింది పాపం. ఎంతమంది ఇప్పుడు 10 ఫోన్లు వచ్చినాయి మెసేజ్, అనయ్య లైవ్ రావట్లేదు, అనయ్య లైవ్ రావట్లేదని. అట్లా ఉండయి. కానీ మన ఇద్దాం, రికార్డ్ అవుతుందిగా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. రెండవది, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంటంటే, ప్రార్థన ద్వారా నువ్వు పాస్ కావు. మరలా చెబుతున్నా, స్టూడెంట్స్కి ఎప్పుడు సహాయం చేస్తాడో చెప్పాను కదా. ఆమేన్. ఇప్పుడు నువ్వు రాస్తున్న సమయములలో నువ్వు చదివి నీ కోణంలో నుంచి 100% ఎఫెక్ట్ పెట్టావు. ఎగ్జామ్కి వెళ్ళావు, పేపర్ చూసావు. ఆ పేపర్ వాళ్ళు ఈజీగా ఇస్తారా? పేపర్ అంటే నీ యొక్క ఎబిలిటీని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికేగా, నీ స్కిల్ని రిప్రజెంట్ చేసేదేగా ఎగ్జాము. అవునా కాదా? నీ స్కిల్ రిప్రజెంట్ చేయాలంటే నీ స్కిల్ని వెలికి తీసే విధముగా ఆ క్వశ్చనరీ ఉంటుంది, ఆ పేపర్ ఉంటుంది, ఆ ప్రశ్నలు ఉంటాయి. ఆ విధముగా ఆ క్వశ్చన్ తీసుకొస్తాడు. కానీ బాగా చదివావు. ఇది నీకు అర్థం కావాలంటే ఒక్క క్వశ్చన్ చెబితే మీకు క్లియర్ అయింది. ఇది మీరు పట్టుకోవడానికి నేను చెబుతాను. ఐఏఎస్ ఎగ్జామ్కి కూడా వెళ్ళారు, పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగాడు, టాపర్ ఆయన. భారతదేశానికి తూర్పునేముంటుంది అన్నాడు. ఏం చెబుతారు గబక్కనే? బంగాళాఖాతం ఉంటుంది అని చెబుతాం. అవునా? అవునా కదా? ఇది నువ్వు చదువుకున్నది. చిన్నప్పటి నుంచి భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమానే ఉంటుంది. వెరీ గుడ్. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తర్వాత దక్షిణాన. అర్థమైందా? ఇది మనం చిన్నప్పుడు చదువుకుంది. వెళ్ళింది ఎవరైనా ఐఏఎస్. ఆడ క్వశ్చన్ ఏమడిగాడు? ఈయనకేం గుర్తుంది? భారతదేశానికి తూర్పున బంగాళాఖాతంలో చదువుకున్నాడు. ఆయన క్వశ్చన్ ఏమడిగాడు తెలుసా? బంగాళాఖాతానికి తూర్పునేముంది అని అడిగాడు. ఈయనకి లోనేముంది? గబక్కని మీరేం చెబుతారు? మనం చదువుకున్నది బంగాళాఖాతం అంటే. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను మీ వైపునున్నాను, ఇది మనం చదువుకుంది. ఇప్పుడు ఆయన ఏమడిగాడు? అటువైపుని ఇటు అడిగాడు. బంగాళాఖాతానికి తూర్పునేముంది? ఇండియా ఉందని చెప్పాలి. మనం చదువుకుంది భారతదేశానికి తూర్పునేముంది? బంగాళాఖాతం. బంగాళాఖాతానికి తూర్పునేముంది? ఇది చదువుకోవాలా మనం. కానీ ఇది చదువుకున్నా, కానీ లేలగా ఈ చిన్న క్వశ్చన్ ఏముంది అది కూడా తెలియదు వీళ్ళకి అనుకున్నాడు మనసులో. ఏముంది? ఏముంటుందండి భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం. నువ్వు ఫెయిల్ అయ్యి వెళ్ళావని. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైజ్లా నువ్వు చదివింది ఎలా రిప్రజెంట్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమె. ఇప్పుడు అర్థమైందా? చదివిందే ఎలా ప్రజెంట్ చేయాలి, ఎంతవరకు ప్రజెంట్ చేయాలి అనే సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని దేవుని కృపను బట్టి ఆ సమయములో నీ మీద మెండుగా ఉంటుంది. అందుకు ఈ ప్రార్థనలో. అర్థమైందా?
నువ్వు రాసింది 100% అక్కడ కరెక్ట్ అయింది. ఎంత రాయాలో అంతే. నీ సమయాన్ని కూడా ప్రభువారు ఏం చేస్తాడు, ఆయనే క్యాలిక్యులేట్ చేసేసి ఏ క్వశ్చన్కి ఎంత రాయాలో ఆయన మైండ్ నీ స్పృహకి ఆయన చేస్తాడు. ఆమేన్. ఇది మూడో విషయం. నువ్వు ఎగ్జామ్ టేబుల్ ముందుకు వెళ్ళగానే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చేస్తారా? ఇది గుడుగుడుగు చేస్తారా? మీ పిల్లలకు నేర్పించాలి. ఈ ఎగ్జామ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాడు కూర్చోగానే ఖచ్చితంగా చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాలో భయాలు తీసేయండి, నేను చదివిందంతా ప్రభువా నాకు జ్ఞప్తికి తీసుకురండి. ఎంత రాయాలో అంతే ప్రజెంట్ చేస్తే నీ కారుణ్యం నా మీద ఉంచండి. ప్రైజ్లా. నాకు ఖచ్చితత్వాన్ని నేర్పండి. ప్రైజ్లా. నాలో ఎలాంటి ఆందోళన భయములు రానియొద్దు ప్రభువా. ఆమేన్ అని ప్రార్థన చేసుకోవాలి ఎగ్జామ్ టేబుల్ ముందు బిడ్డలు. ఆమేన్. ఆమేన్. ఇక నుంచి వాళ్ళు చెయ్యాలి. ఒక 7-10 సంవత్సరాలలో ప్రైజ్లాట్ ఈ ప్రాసెస్ చేయి. ప్రైజ్లాట్. దేశాన్ని ఏలే పిల్లలు నీ కుటుంబంలోంచి వచ్చునుగాక. నీ బిడ్డల దేశాన్ని ఏలుదురుగాక, పట్టణాలను ఏలుదురుగాక, వారున్న స్థలాలు దీవించబడుదురుగాక, అనేక మందికి భోజనం పెట్టుదురుగాక, నీ బిడ్డలు అలా దీవించబడుదురుగాక, అలా ప్రార్థనా పరులు అవుదురుగాక, ఈ ప్రార్థన కుటుంబంలో ఏలుబడి చేయునుగాక, ప్రతి దురాత్మక్రియలు వెళ్ళిపోవునుగాక, నీ బిడ్డలను వారు దేవుని స్వాధీనపరచుదురుగాక. ఆమేన్. ఇది సత్యం. ప్రతి మాట రికార్డ్ అవుతుంది. మీరు వెనక్కి క్రాస్ చెక్ చేసుకోండి, ఏ ఒక్క మాట తప్పిపోదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చేయకుండా అడగొద్దు నన్ను, ఇది చేయండి, మీరు చూడండి. ఇది మూడో విషయం. నాలుగో విషయం. ప్రైజ్ ది లార్డ్. నాలుగో విషయంలో తల్లిదండ్రులుగా మీరు, బిడ్డలుగా వీరు ఏ ఒక్క నెగటివ్ ఆలోచన కూడా నీ మనసుకు రానియొద్దు. ఆమేన్. ఈడేం పాస్ అవుతాడులే, వీడి గురించి నాకు తెలుసుగా, ఉందా? పెరికి పక్కన పడే నమ్మదగిన దేవుడు. ఈ వడల్లో ఏమైద్ది? దీనికి అసలు టేబుల్సే రావు, లెక్కలేం చేసింది, తీసి పక్కన పడే. ఆమె ఈ నెగటివ్, ఈ వ్యతిరేకమైన ఆలోచన యేసు నామములో తెగొట్టు. ఆమె నీవు ఏది పలికితే ఆమేన్ అనువాడు పైన ఉన్నాడు. ఆమేన్. ఆయన పేరు ఆమేన్. అర్థమవుతుందా? అలానే ఏందో ఎంత చదివినా కూడా ఏం ఉద్యోగాలు వస్తున్నాయి మనకి? నాకన్నా ముందు చాలామంది ఉన్నారు, నేను ఎక్కడో చివరున్నాను, నేను ఎంత ప్రిపేర్ అయినా వాళ్ళని అందుకుంటానని నెగిటివ్ ఆలోచనలు తీసేయండి. ఆమె పిల్లలకి, స్టూడెంట్స్కి, నేను నమ్ముకున్న దేవుడు నాకు తెలుసు, ఆయన కృపను బట్టి నేను నిస్వార్థంగా ప్రిపేర్ అవుతున్నాను. ఆయనే నన్ను ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో నన్ను ప్రభుపడతాడు. ఆమేన్. ఆయన నన్ను తలగానే చేస్తానన్నాడు కాబట్టి నిజంగా తలగానే చేస్తాడు. ఆమేన్. జాబులు ఏడొస్తాయి? పేపర్లు చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, ఎవరికి వస్తున్నాయి అంటే జాబులు. అలాంటి నెగిటివ్ ఆలోచన అసలు రానియొద్దు. ఆమేన్. అర్థమవుతుందా? ఈ నెగిటివ్ థాట్స్ కూడా రానియొద్దు. ఇది 5వ పాయింట్. ఫిలిప్పు రాసిన పత్రిక, ఫిలిప్ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్. ఆమేన్. చాలండి. దేవుడు నీకు పట్ట ప్రణాళికలు ఉన్నాడు. ఆయన నీకు ఒక కృప ఇచ్చాడు.
దాన్ని బట్టి నాకు జరిగిద్ది. కానీ ఆయనప్పుడు ఆయన బిడ్డలను తలగానే ఉంచాడు. నా స్కిల్ నాకు ఇచ్చాడు, నా నైపుణ్యం నాకు ఇచ్చాడు, నా బిడ్డల స్థితి నాకు ఇచ్చాడు అని మీరు అనుకోవాలి. మీ బిడ్డలు కూడా ఈ రోజు నుంచి ఏ ఒక్క మాట అర్థమవుతుందా, నెగిటివ్ మాట, మీ అబ్బాయి పాస్ అవుతాడని, పాస్ అవడం ఏంటి అక్క, ఫస్ట్ క్లాస్ ఇస్తాడు, ఆమెన్. ఉద్యోగం వస్తుందా చెల్లి, వస్తుంది, ఆమెన్. సమయోచిత సమయంలో వస్తుంది. నా కొరకు దాచిపెట్టి పెట్టాడు. నువ్వు అలా బ్రతకాలి. బై హార్ట్ నుంచి రావాలి అది. నీ బత్తి కూడా ఇక్కడి నుంచి చేయాలి. ఇంతకాలం ఏ బత్తి చేసావో నాకు తెలియదు. ఆమేన్. నా ప్రభు రోషం గల దేవుడు, నిన్ను కూడా రోషంగా బతకమన్నాడు. నువ్వు బతి చేయి, రోషముగా బతుకు. ప్రైజ్. సకల ఐశ్వర్యములకు ఆధారభూతుడు ఆయన బిడ్డవు. నువ్వు దారిద్ర్యాన్ని ఎందుకు అనుభవిస్తావు? ఆయన అపారమైన జ్ఞాన సంపన్నుడు. ఆయన బిడ్డవు. నువ్వు జ్ఞానహీనుడు అవుతావా? జ్ఞానవంతుడివే అవుతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ధృతి, నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నాకేం రాదో అనొద్దు. ఎస్, నా ప్రభువారు నాకు సహాయం చేస్తాడు, నేను దీంట్లో నైపుణ్యం సాధిస్తాను. ఆమేన్. ఇదొక్కటే కానీ నాకు రాదు మమ్మీ, నాకు రాదు, ఏ ఒక్క మాట, నాకు రాదనే మాట అంటే పగలగొట్టండి. ఆమేన్. నీకొచ్చు అంతే. ఎందుకంటే నువ్వు నేను నమ్ముకున్నది ఎవరైనా జ్ఞాన సంపన్నుడు, అనంత జ్ఞాని. ఆ జ్ఞాని బిడ్డవై నువ్వు నీకు రాదంటావేంటి? నీకొచ్చు. ప్రార్థన చేసి మళ్ళీ చదువు, ప్రార్థన చేసుకుని మళ్ళీ చేయి. ఈ ప్రోత్సాహం ఉందా మీరు? అసలు మీరే ప్రార్థన చేయరు, టీవీ ఆన్ చేస్తారు, ఇంకేం జరిగిద్ది అక్కడ? జాగ్రత్త. 5వ విషయం, నీ బిడ్డలు ఆరోగ్యం ఎన్నిట్లో బాగున్నావనుకో, అపవాది మళ్ళీ శరీరం మీద దాడి చేయడానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? శరీరం మీద దాడికి వస్తాడు. ఇవన్నీ సైకాలజికల్గా మైండ్ మీద పనిచేస్తాడు. వీటన్నిటిని బాగున్నావనుకో, రెండో స్టెప్ దేని మీదకి వస్తాడు వాడు? నీ ఫిజికల్ బాడీ మీద, భౌతిక శరీరం మీద దాడులు మొదలు పెడతాడు. ఎగ్జామ్ ముందు దాకా బాగానే ఉంటుంది కొంతమందికి, ఆ టైంలో జాబరం వస్తుంది. ఎగ్జామ్ ముందు దాకా బాగానే ఉంటుంది, ఆ టైంలో వాంతులు, మోషన్స్ అవుతాయి. తెలీదు, బాగానే ఉంది, ఆ సెన్స్ మీకు తెలీదు. అక్కడ అపవాది పని చేస్తున్నాడని. ఆమెన్. మేరీ గ్రేస్, బయటికి వెళ్ళి మాట్లాడు, ఫోను ఇలా స్విచ్ ఆఫ్ చేసేయి. అర్థమవుతుందా ఏం జరుగుతుంది అక్కడ? అపవాది ఎట్లా పని చేస్తాడు? మనం ఏమనుకుంటాం, రాత్రి ఏముండేనబ్బా, ఇది ఏమైనా బయట తిందా, నూడిల్స్ ఏమైనా తినొచ్చిందా, నీ ఆలోచన పుట్టి అస్సలు దాని మీదకి రాదు నీకు. మమ్మీ నాకు టెన్షన్ ఉంది, టెన్షన్గా ఉంటుంది. ఆ టెన్షను, భయము ఎన్ని ఎవడు తీసుకొస్తున్నాడు? ఆమె. అందుకే నేను ఉపవాసం ఉండమన్నా. అర్థమవుతుందా? నువ్వు ఉపవాసం చేసే ప్రార్థన నీ బిడ్డకు కంచె, ప్రొటెక్షన్. అమ్మా, విని వెళ్ళిపోవద్దు, దీని అనుకరణలోకి తీసుకురండి, ప్రయత్నపూర్వకంగా అప్లై చేయండి. పన్నూరు పట్టణంలోని నీ బిడ్డలు ప్రైజ్ లాట్ ఉన్నతమైన అధికారంను చేపట్టుదురుగాక. ఆమేన్, 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 ఆమేన్. రాబోయే సంవత్సరంలో సాక్షులుగా నిలబడుదురుగాక. ఆమేన్. ఇది చేసి చూడు, దీవించబడతావు. బాగుందని చెప్పి వెళ్ళడం కాదు, దేవుడు ఇచ్చిన మాటలు ఇవి. మీ మాంసపు నేత్రంతో ఎన్ని కళ్ళారా చూస్తున్నారు. ఇది దేవుని కార్యములే. నీ పిల్లలను భయపెడటానికి, నీ పిల్లల మీద దాడి చేయటానికి వాడేం చేస్తాడు? అనారోగ్యం మీద దాడి చేస్తే నువ్వు చేసే ప్రార్థన, ప్రైజ్ లార్డ్, ఆమేన్, వాడికి సంరక్షణగా అగ్నిజ్వాలలుగా కమ్ముకుని నీ బిడ్డను భద్రపరుస్తూ ఉంటాయి. ఆమేన్. చివరి మాట, ఆఖరి మాట చూద్దాం. కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను. స్టూడెంట్స్ కానీ, చదువుకున్న బిడ్డలు కానీ మీరు
వీటిని ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీకు జ్ఞానం మీద ఒక గైడ్లైన్స్ కావాలంటే, అంటే నువ్వు చదువుకున్న చదువు నీకు బాగా ఉండాలంటే, ఎగ్జామ్స్లోనూ జాబులోనూ ఉపయోగపడాలంటే వీటిని ధ్యానించండి, వీటిని స్మరించండి. ఒక రోజు స్మరిస్తూ పరుస్తుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక సమయంలో నీ హృదయ స్థితిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడే ఆ శక్తి నీకు అనుగ్రహిస్తాడు. మొదటిది సామెతలు 16:3. వీలుంటే చదవమ్మా. ఆమేన్. అది మొట్టమొదటికి నువ్వు చదివేటప్పుడు ఏం చేయాలి? ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? నా భారములన్నీ ఏమి లేవయ్యా, అన్నీ నీ మీదే, నాకు ఇంకేం వద్దు అని చదివితే సఫలం చేసేస్తాడు. ఆ చదువు నీకు అర్థమైంది. రెండోది కీర్తనలు 32:8. ఆమేన్. ఇది చదవండి. ఇది చదవండి. ఈ ప్రార్థన చేసి స్టార్ట్ చేయండి. మూడోది యాకోబు 1:5. చాలండి. ఈ 3 రిఫరెన్స్లు పక్కన పెట్టుకొని చదివి నీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వు, జ్ఞానం వస్తుంది. జాబ్కి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ అప్పుడు ఇది చదువు, జ్ఞానం వస్తుంది. రెండో స్టెప్ కొలస్సీ 3:23. కొలస్సీ 3:23. చాలండి. ప్రొవెర్బ్స్ 13:4. సామెతలు 13:4. తర్వాత రిఫరెన్స్ చెప్పుకోండి, టైం లేదు. సామెతలు 13:4. తిమోతి 2 తిమోతి 2:15. వీటి వల్ల ఏమొచ్చిందో తెలుసా నీకు? వీటి వల్ల నీకేమొస్తుందో తెలుసా? నువ్వు చదువుకోవాల్సిన నాలెడ్జిని బాగా ప్రజెంట్ చేస్తాడు ప్రభువారు లోన. అర్థమవుతుందా? ప్రజెంట్ గుర్తుంచుకోవడానికి ప్రజెంట్ అవుతుంది, దాన్ని ప్రజెంట్ చేయడానికి కూడా చక్కగా వస్తుంది. ఈ రెండు. మూడోది ఆగమ్మా, మూడోది ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉండాలి ఈ రెండు చేసేటప్పుడు. మత్తయి సువార్త 6:33 రాసుకోండి. ఫిలిప్పు 4:19. కీర్తనలు 37:25. ఇది ట్రస్ట్ గాడ్ మీద ఉంచాలి. తర్వాతది నీ ఎబిలిటీస్ పెరగాలంటే, నీ సామర్థ్యాలు పెరగాలంటే యెషయా 41:10, కీర్తనలు 46:1, యెహోషువ 1:9. ప్రైజ్ లార్డ్. ఇది మూడో స్టెప్. నాలుగో స్టెప్, ఇవన్నీ ఉన్నా కూడా నీకు ప్రశాంతత లోపైంది. ఎగ్జామ్ రాసేటప్పుడు గలిబిలయ్యిద్ది, చదువుకునేటప్పుడు గలిబిలయ్యిద్ది. అప్పుడు ప్రశాంతమైన వాతావరణము, దేవుని ప్రసన్నత నిన్నొచ్చి ఎవరు డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే ఆ పీస్ఫుల్ మైండ్ రావటానికి రాసుకోండి. మత్తయి 11:28-30 వరకు. పిలుపు పత్రిక 4:6-7 వరకు. ప్రైజ్ లార్డ్. ఈ చదువుకోండి. ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లను మనసులో పెట్టుకోండి. స్టూడెంట్స్కి ఇవ్వబడిన దేవుని హెచ్చరికలు చేయండి అయ్యా. బిడ్డ మంచి మార్క్స్తో పాస్ అవడానికి కృప చూపించండి. ఆ బిడ్డను దీవించండి అయ్యా, రక్షించండి. అశ్వంత్ కుమార్, ఆ బిడ్డకు కూడా మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి నాయన. నీ రక్షణ భాగ్యం దయచేయండి. నూరుద్దీన్ అయ్యా, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దయను కుమ్మరించండి. బిడ్డ మంచి మార్క్స్తో పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. బిడ్డ రక్షణ భాగ్యం దయచేయండి. కాజా, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మంచి మార్క్స్తో పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. మన్సూర్, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా.
పవన్ సాయి అయా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి నీ మహిమార్థమై. మనోజ్ మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి 10th. వెంకట్ మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి. ఆమెన్. అకీక్ బిడ్డ మంచి మార్క్స్తో బిడ్డ 10th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి. ఆమెన్. సంజన మంచి మార్క్స్తో బిడ్డ 10th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి. ఆమెన్. అఖిల్ మంచి మార్క్స్తో బిడ్డ 10th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి. ఆమెన్. మనశ్వి 10th క్లాస్ మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవడానికి కృప చూపించండి. ఆమెన్. నిహారిక టెట్ డిఎస్సి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. ద్రాక్షవల్లి డిఎస్సి నాయన మంచిగా నాయన రిజల్ట్ పొందుకోవడానికి కృప చూపించండి. కే అరుణ డిఎస్సి మంచి రిజల్ట్ పొందుకోవడానికి కృప చూపించండి. కరుణ మంచి జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి నాయన. అరుణ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. మంచి జాబ్ దయచేయండి. జ్యోతి జాబ్ పర్మనెంట్ అవడానికి కృప చూపించండి అయ్యా. దీపక్ డానీ స్టడీస్ మంచిగా నాయన చదవటానికి కృప చూపించండి. వివిన్ అయ్యా బిడ్డ నాయన ఎంట్రన్స్ రాస్తూ ఉండగా నాయన మీరే కృప చూపించండి అయ్యా. వెంకటకృష్ణ జాబ్ పొందుకోవటానికి కృప చూపించండి అయ్యా. సాయి లక్ష్మి డిగ్రీ 2nd ఇయర్ నాయన బిడ్డ మంచి మార్క్స్ పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. సాయి మణికంఠ పాలిటెక్నిక్ నాయన మంచిగా చదువుకోవటానికి పాస్ అవటానికి కృప చూపించండి. శ్రీలత సిఏ ఫైనల్ ఇయర్ నాయన మంచి మార్క్స్ బిడ్డ పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. దివ్యశ్రీ 10th క్లాస్ మంచి మార్క్స్ పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. విద్యశ్రీ 8th మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. విజయ్ కుమార్ మంచి జాబ్ దయచేయండి అయ్యా. లలిత కుమారి మంచి జాబ్ దయచేయండి అయ్యా. సుమశ్రీ 10th మంచి మార్క్స్తో 7th మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. అలేఖ్య 9th మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి. భువి మంచి మార్క్స్ బిడ్డ పాస్ అవటానికి కృప చూపించండి. సుందర్ సాహెల్ మంచి మార్క్స్ దయచేయండి అయ్యా. సోఫియా 9th మంచి మార్క్స్ దయచేయండి బిడ్డకి అయ్యా. బుష్ నాయన ప్రభా మంచి మార్క్స్ బిడ్డ పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. ఆ డిగ్రీ పొందుకోవడానికి కృప చూపించండి. భరత్ మంచి మార్క్స్ బిడ్డ 8th పాస్ అవటానికి కృప చూపించండి. జోస్లిన్ 4th మంచి మార్క్స్ పాస్ అవటానికి కృప చూపించండి. జైసన్ 2nd క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి. శ్రావ్య 3rd మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి. బుక్కి 2nd నాయన మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప. అన్సిక బీటెక్ మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి. సుమశ్రీ 10th మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి అయ్యా. కార్తీక్ 8th మంచి మార్క్స్తో పాస్ అవటానికి కృప చూపించండి. రాజకుమారి నర్సింగ్ నాయన ప్రభా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లలిత కుమారి జాబ్ పొందుకోవటానికి కృప చూపించండి అయ్యా. అందరు ఆమెనండి అమ్మ. లోకేష్ జాబ్ పొందుకోవటానికి కృప చూపించండి. రాజ్ కుమార్ జాబ్ పొందుకోవటానికి కృప చూపించండి. ఎలైస్ పీజీ కంప్లీట్ చేసుకోవటానికి మంచి జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. హనీ బీటెక్ కంప్లీట్ అవడానికి కృప చూపించి జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. బ్లెస్సీ ఇంటర్ పాస్ అవడానికి కృప చూపించండి. మైటీ పీజీ పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. దశలోనిక జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. ఆర్ఎం జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. షైనీ 7th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి. రోహిత్ 10th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. స్మైలీ 5th క్లాస్ పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. కుకీ 2nd పాస్ అవడానికి కృప చూపించండి. లేవి LKG పాస్ అవడానికి కృప చూపించి. జార్జ్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా. వందన 4th పాస్ అవడానికి కృప చూపించండి. జయసూర్య 9th పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. జోయల్ 7th పాస్ అవడానికి కృప చూపించండి అయ్యా. జీవిల్ 3rd పాస్ అవడానికి కృప చూపించండి. కృష్ణ ఆయన మంచి మార్క్స్ దయచేయండి. ఎనోష్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. యాదిద్య జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. అగస్టిన్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. చరిష్మా జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. సియోను కుమార్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. వరుణ్ జాబిలి మనోజ్ అయా బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. మంచి జాబ్లు అనుగ్రహించండి. క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. అరుణ్ ప్రభాస్ 8th పాస్ అవడానికి కృప చూపించండి. పీటర్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. వనజ టెట్ డిఎస్సి జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. కీర్తన 8th పాస్ అవడానికి కృప చూపించండి. మైకిల్ ఫ్రాన్సిస్ మంచి జాబ్ అనుగ్రహించండి బిడ్డకి. రాజీవ్ జాబ్ పొందుకోవడానికి కృప చూపించండి. దివ్యాకి మంచి జాబ్ అనుగ్రహించండి. కనకబాబు జాబ్ అనుగ్రహించండి. విరోనిక ఏమీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రసన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిహారిక స్టడీస్ ఫీజు విషయంలో కృప చూపించండి.
పద్మిని అగ్రికల్చర్ బీటెక్ థర్డ్ ఇయర్ మంచి మార్క్స్తో పాస్ అవుట్ కృప చూపించండి. మేఘన బీటెక్ ఫస్ట్ ఇయర్ నాయన ప్రభా మంచి మార్క్స్తో పాస్ అవుట్ కృప చూపించండి. రోహిణి బ్యాంక్ టెస్ట్ కోచింగ్ నాయన బిడ్డకు మంచి జాబ్ అనుగ్రహించండి. వరప్రసాద్ హెల్త్ ప్రాబ్లం తండ్రి మంచి హెల్త్ దయచేయండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుప్రియని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేలుతో నింపండి. లక్ష్మీ ప్రియాంక జాబ్ మ్యారేజ్లో మీరు సహాయం చేయండి అయ్యా, మంచి జాబ్ దయచేయండి. మంచిగా మీ ఘనమైన వివాహం జరిగించండి. ఆకాంక్ష మీరు జ్ఞాపకం చేసుకోండి, మేలు దయచేయండి అయ్యా. సాత్వికి మంచి మేలు దయచేయండి. రంజిత్ కూడా మంచి మేలు తీవులతో నింపండి. గీతికాని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఫస్ట్ ఇయర్ ఇంటర్ ప్రభువా నాయన మంచి మార్క్స్ దయచేయండి. వినిశ్రీ 8th క్లాస్ మంచి మార్క్స్ దయచేయండి. పద్మారావు డిఎస్సి నాయన, సుశీల డిఎస్సి, సునీత జాబ్ మంచి జాబులు అనుగ్రహించండి బిడ్డలకి. సుధీర్కి మంచి జాబ్ అనుగ్రహించండి. డింపు ఎల్కేజీ అయ్యా మంచిగా పాస్ అవుట్ కృప చూపించి. ప్రభాకర్ మంచి జాబ్ అనుగ్రహించండి. శ్రవణ్ కుమార్ ఇంటర్ సెకండ్ ఇయర్ తండ్రి మంచి మార్క్స్ దయచేయండి. రాజీవ్ కుమార్ 10th మంచి మార్క్స్ పాస్ అవుట్ కృప చూపించండి. మిథిలేష్ 4th క్లాస్ మంచి మార్క్స్ దయచేయండి. షాన్వి 3rd మంచి మార్క్స్ దయచేయండి. రేవంత్ కూడా మంచి మార్క్స్ దయచేయండి. కమల్ బీటెక్ అయ్యా మంచి మార్క్స్ దయచేయండి. నవ్య బీటెక్ మంచి మార్క్స్ దయచేయండి. వనజ 10th క్లాస్ మంచి మార్క్స్ దయచేయండి. కావ్యశ్రీ కూడా మంచి మార్క్స్ దయచేయండి. దివ్యశ్రీ బీఫామ్ మంచి ఫస్ట్ క్లాస్ దయచేయండి అయ్యా. అఖిలేష్ ఐఐటి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, మేలు తీవ్రత నింపండి. అవినాష్ ఎంఎస్సి నాయన ఫస్ట్ క్లాస్ దయచేయండి. రామకృష్ణ ఎల్ఎల్బి తండ్రి ఫస్ట్ క్లాస్ దయచేయండి. సుమ నాయన ప్రభా మంచి జాబ్ దయచేయండి. మనోహర్ కూడా మంచి జాబ్ దయచేయండి. శశిప్రియ కూడా మంచి జాబ్ దయచేయండి. భవిష్య మంచి జాబ్ దయచేయండి. హవీలా మంచి జాబ్ దయచేయండి. స్మైలీకి మంచి జాబ్ దయచేయండి. అభిషక్తికి మంచి జాబ్ దయచేయండి. మిల్కీకి మంచి జాబ్ దయచేయండి. మనస్వి 10th క్లాస్ మంచి మార్క్స్ ఫస్ట్ క్లాస్ దయచేయండి ప్రభువా అయ్యా. ఇంకా వాళ్ళ అబ్బాయి ప్రభాస్ కూడా మంచి మార్క్స్ దయచేయండి అయ్యా. ఎడ్యుకేషన్లో మీరు కృప చూపించండి అయ్యా, మంచి మార్క్స్ దయచేయండి అయ్యా. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ప్రభువా అయ్యా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి తండ్రి అయ్యా. ఫ్యామిలీలో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొత్తం తీసివేయండి ప్రభువా. మేఘన ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ పాస్ అవుట్ కృప చూపించండి. శాంతి 9th మంచి మార్క్స్ పాస్ అవుట్ కృప చూపించండి అయ్యా. వనజాకి మంచి జాబ్ దయచేయండి. వెరోనిక 7th క్లాస్ నాయన మంచి మార్క్స్ దయచేయండి. కార్తిక గ్రేస్ మణి అయ్యా ప్రెగ్నెన్సీ విషయంలో కృప చూపించండి అయ్యా. గర్భఫలం దయచేయండి బిడ్డలకు నాయన. అజయ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెరిసాను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు ప్రెగ్నెన్సీ దయచేయండి తండ్రి. విన్నీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ఘనమైన వివాహం జరిగించండి తండ్రి అయ్యా. విజయ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి జాబ్ దయచేయండి ప్రభా బిడ్డకు నాయన. ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపములను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపములను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగుని స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం.
మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మది ఇచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ముందుకు రండి స్టూడెంట్స్, అందరూ ముందుకు రండి. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, జాబులు కొరకున్న వాళ్ళు కూడా ముందుకు రండి. నీ దయగల హస్తం వారికి తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. వారికి చేతికి తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఏ భయపడే ఆత్మ, ఏ అలజడి చేసే ఆత్మ, ఏ దురాత్మల బిడ మీద పని చేయకుండా ఏ సురత్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను. ఏ సురత్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను. ప్రతి బిడ మీద తండ్రి, ప్రతి బిడ మీద తండ్రి జయ కేతనాన్ని ఎగరేస్తున్నందుకు ప్రతి బిడ్డ మీద ప్రభువా, ప్రతి బిడ్డను ప్రభువా ఫస్ట్ క్లాస్లో డిస్టెన్స్ మార్క్స్ తండ్రి, ప్రతి బిడ్డ డిస్టెన్స్ మార్క్స్లో పాస్ అయ్యే కృప దయచేయండి. ప్రతి సబ్జెక్ట్లో 100% వచ్చే కృప దయచేయండి. 100% వచ్చే కృప దయచేయండి. 100% వచ్చే కృప దయచేయండి. ప్రతి బిడ్డ మీద తండ్రి ఆయన ప్రతి జాబు యేసునామముల బిడ్డలకు దగ్గరికి వచ్చునుగాక. ప్రతి బిడ్డ ప్రతి జాబును స్వతంత్రించుకుందునుగాక. ప్రతి బిడ్డను స్వతంత్రించుకుందుగా. ప్రతి బిడ్డకు జాబ్ వచ్చునుగాక. ప్రతి బిడ్డకు జాబ్ వచ్చునుగాక. వారి జీవితంలో ఏ ప్రమాదము ఏమి జరగవునుగాక. ప్రతి బిడ్డ మీద తండ్రి నీ అపారమైన జ్ఞాన సర్వ సంపదలు బిడ్డ మీద కుమ్మరిస్తున్నాము తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యేసునామములో ప్రకటిస్తున్నాను. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. వారు ఎక్కడ నిలబడినా మీరు ప్రకాశమైన వెలుగొందురుగాక. వారిని రాజ్యం కొరకు కట్టబడుదురుగాక. మీరు ఒక్కొక్కరు ప్రభువా ఉన్నతమైన కలెక్టర్ జాబుల్లోకి, నాయన ఎంఆర్ఓ పోస్టుల్లోకి తండ్రి ఉన్నతమైన దేశాన్ని ఏలుబడి చేసే నిధుల్లోకి వారు వెళ్ళుదురుగాక. వారు రాసే ప్రతి ఎగ్జాము తండ్రి 100% ఎఫెక్ట్ పెట్టుదురుగాక. ప్రతి ఎగ్జామ్లో తండ్రి 100% పొందుదురుగాక. దేవుని కృతజ్ఞత కలిగి ఉండుదురుగాక. నీకు సాక్షిగా ఉండుదురుగాక. నీ ఆత్మను వెంబడించునుగాక. అయ్యా వీరందరి మీద నీ ప్రశస్తమైన యేసు రక్త ముద్రను ప్రకటిస్తున్నానయ్యా. వీరిలో అపజయం లేదు, జయాన్నిచ్చినందుకు నీకు వందనాలు. నీ ఆత్మకార్యం జరిగించినందుకు నీకు వందనాలు. మీరే మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డ దగ్గర ఒక్కొక్క దేవదూతను మీరు ఉంచినందుకు నీకు వందనాలు. సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు మహిమగల నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.